శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో రెండు మెయిన్ గ్రహాలు రాశి యందు సంచరించడం, రెండు గ్రహాలు లాభస్థానంలో సంచరించడం, ఇవన్నీ జాతకుడికి తను చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకెళ్ళే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో జరిగినటువంటి మార్పు ఏంటంటే, భాగ్యాధిపతి అయినటువంటి గురుగ్రహంతో పూర్వపుణ్య స్థానాధిపతి పంచమాధిపతి అయినటువంటి రవి రాశి యందు సంచరించడం, మేషరాశి యందే సంచరించడం, రవి ఉచ్చస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి వ్యక్తిగతంగా తనలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. ఒక విధమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏ కార్యక్రమాన్నైనా సునాయాసంగా మనం సాధించగలం అన్నటువంటి ధైర్యంతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి చాలా కాన్ఫిడెంట్గా ఉంటూ చాలా ధైర్యంగా ఎవరు ఎంత ఏ విధంగా భయపెట్టినా భయపెట్టకుండా తాను అనుకున్న కార్యక్రమాలు నిజాయితీగా దైవబలంతో పూర్తి చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే గురువు రవితో కలిసి ఉన్నాడో సాధారణంగా జాతకుడికి ఒక విధమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తను ఉన్నా లేకపోయినా తను సాధించినటువంటి కార్యక్రమాలు కానీ, తను చేపట్టిన కార్యక్రమాలు కానీ జీవితాంతం 10 మందికి గుర్తుండే విధంగా ఎవర్ లాస్టింగ్ నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉంటారు. ఎవరి జాతకంలో అయితే ఈ రవి గురుల కాంబినేషన్ కలిగి ఉంటుందో వాళ్ళు. అలాగే జాతకుడికి గతంలో కన్నా ఎక్కువగా దైవభక్తి పెరగడం, అలాగే చాలా నిజాయితీగా వ్యవహరించడం, గతంలో చేసిన పొరపాట్ల నుంచి చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి బయటపడే ప్రయత్నం చేయడం, తన యొక్క స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 10 మందికి గుర్తింపు పొందే విధంగా తను చేపట్టే కార్యక్రమాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇక లాభస్థానంలో చాలా కాలంగా సంచరిస్తున్నటువంటి శని భగవానుడితో పాటు ఇప్పుడు కుజ గ్రహం కూడా కలడం జరిగింది. కుజుడు రాష్ట్రాధిపతి లాభస్థానంలో సంచరించడం సాధారణంగా మరి ఇది పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, కష్టపడి పనిచేసి స్వయం కృషితో ధనం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా విజయవంతంగా ఆర్థికపరమైన అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు విలువ పెరగడం, తోడబుట్టిన వారు, అన్నదమ్ములు, స్నేహితుల సహకారంతో జాతకుడు తన యొక్క ఆర్థిక పరిస్థితి పెంచుకుంటూ ఉంటాడు. సంఘంలో తన పరపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ 10 మందికి ఉపాధి కల్పించే విధంగా తన ప్రయత్నాల్ని ప్రారంభించడం కానీ, 10 మంది గుర్తింపు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఆకస్మిక ధనలాభం అన్నది జాతకుడికి తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఆకస్మిక ధనలాభం ఒక విధంగా తను సంపాదించిన ధనం, అంటే ఏదైనా ప్రైజ్ మనీ రూపంలో కానీ, ఏదైనా సెటిల్మెంట్ రూపంలో కానీ, ఏదైనా మీడియేటర్గా వ్యవహరించడం వల్ల అనుకోకుండా ధనం రావడం కానీ, ఇంట్లో కొన్ని పనులు కొంతమందికి చేసి పెట్టడం వల్ల వాళ్ళు బహుమతిగా కొంత ధనాన్నో కొంత ఆస్తినో జాతకుడికి బహుకరించడం కానీ, లేదంటే కట్నం రూపంలో స్త్రీధనం కానీ, భార్య లేదా భర్త తరపు బంధువుల నుంచి వాళ్ళు వారసత్వంగా వీళ్ళకి రావాల్సింది ఇవ్వడం కానీ, లేదంటే చాలా కాలంగా మీరు డిపాజిట్ చేసినటువంటి చిట్ ఫండ్స్ కానీ, బ్యాంక్ ఫైనాన్స్ కానీ, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ధనం అకస్మాత్తుగా రావడం జరుగుతుంటుంది. అయితే కుజుడు కాబట్టి సాధారణంగా భూములు, స్థిరాస్తుల మీద ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఒక జాతకుడు జీవితంలో అతి తొందరగా పైకి రావాలన్నా, అతి తొందరగా జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, ధనం సాధించాలన్నా కుజుడే ముఖ్య కారణం అవుతుంటాడు. కుజుని యొక్క కారకత్వాలైనటువంటి భూములు సంబంధించిన మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, భూముల యొక్క లావాదేవీలు చేస్తున్న వాళ్ళే, లేదంటే ఎప్పుడో పూర్వకాలంగా పెద్దల నుంచి వచ్చినటువంటి భూములు సడన్గా రేటు పెరగడం వల్ల కానీ ఆకస్మికంగా ధనవంతులు అవడం కేవలం భూముల వల్లే సాధ్యమవుతుంటుంది. అది భూములు మనకి అనుకూలించాలంటే దానికి కుజుడి యొక్క సంకల్పం ఉండాలి, కుజుడు జాతకంలో బలంగా ఉండాలి. దానికి మిగతా గ్రహాలు కూడా సహకరించినప్పుడు జాతకుడు ఏ స్థాయిలో జన్మించినా కూడా మరి ఇలాంటి భూములు సంబంధించిన వ్యవహారాల్లో చాలా ఆర్థికపరమైనటువంటి సక్సెస్ని తొందరగా
పొందే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి వ్యవసాయం ద్వారా మిర్చి, కందులు మొదలగు పంటలు పండించడం ద్వారా, లేదంటే పశు సంపద ద్వారా కూడా ఆర్థిక సంపద పెంచుకునే విషయంలో శని భగవానుడు బాగా సహకరిస్తూ ఉంటాడు. అలాగే కుజ భగవానుడు కూడా సహకరిస్తూ ఉంటాడు. ఈ 2 గ్రహాలు ప్రస్తుతం లాభస్థానంలో సంచరించడం వల్ల కంపల్సరీగా ఇతరులు ఈర్ష్యపడే విధంగా మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా మరి రాశి బలంగా ఉంది, లాభస్థానం కూడా బలంగా ఉంది. అయితే శుక్రుడు 12వ స్థానంలో ఉచ్చులో ఉండడం జాతకుడు సౌకర్యవంతమైనటువంటి విలాసమైనటువంటి వస్తువులు కొనే ప్రయత్నం చేస్తుంటాడు. జీవితాన్ని లగ్జరీగా గడిపే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే రాహు శుక్రులు కలిసి ఉండడం వల్ల జాతకుడు ఎవరికైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రలోభాలకి లొంగకుండా చాలా వరకు 1-2 సార్లు ఆలోచించి ధనం విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఏమాత్రం ప్రలోభాలకు లొంగినా, ఇతరుల ధనం కోసం ఆశపడినా ఖచ్చితంగా జాతకుడు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఈ వారం అంతా కూడా జాతకుడు కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేయడం వల్ల ఖచ్చితంగా జాతకుడు ఈ వారం అంతా కూడా మేలైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. సాధారణంగా ఒక గ్రహం లాభస్థానంలో ఉంటేనే జాతకుడు తన ఆర్థిక అవసరాలకు తగిన ధనాన్ని సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం 3 గ్రహాలు, అందులో ముఖ్యంగా శుక్రుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తూ తన ఉచ్చ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో, అలాగే ముఖ్యంగా జాతకుడికి ఉన్నత వర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి లేదా రాజకీయ రంగానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం జాతకుడికి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతకుడు వ్యాపార అవసరాల కొరకు అధిక మొత్తంలో ధనాన్ని రుణంగా ప్రయత్నం చేస్తుంటే అటువంటి రుణ ప్రయత్నాలు ఈ వారంలో జాతకుడికి లభించే అవకాశం ఉంది. అలాగే తోడబుట్టిన వారి వల్ల, ముఖ్యంగా అక్కజెల్లుల ద్వారా శుభవార్తలు వినడం కానీ, వారి నుంచి సహకారం కానీ జాతకుడికి 100% అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు. అటువంటి ఉచ్చులో ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో సాధారణంగా వృషభ రాశి వారికి సంవత్సరంకి ఒకసారి మాత్రమే ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఒక 20 రోజుల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెల కూడా ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24వ తారీఖు వరకు కూడా మరి ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ముఖ్యంగా స్త్రీల నుంచి సహకారం లభిస్తుంది. అలాగే కోర్టు సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, రుణ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే స్త్రీలకైతే వ్యక్తిగతంగా ఎవరైతే వృషభ రాశిలో స్త్రీలు ఉంటారో వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వివాహ సంబంధించిన విషయాల్లో వాళ్ళు మనసులో కోరుకున్న విధంగా అనుకున్న ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద శుక్రుడు లాభస్థానంలో ఉండడం అనేది ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దానివల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల సహకారం కలుగుతుంది, కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీ కుటుంబ సభ్యులు మీకు ఆర్థిక పరంగా ధన సహకారం చేస్తూ ఉంటారు. మరి పంచమ స్థానాధిపతి కూడా బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఇది విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు ఇస్తుంది. ముఖ్యంగా పీజీ లాంటి కోర్సుల్లో చేరదాం అనుకున్న వాళ్ళకి, అలాగే మెడిసిన్ సంబంధించినటువంటి విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ కాంబినేషన్ చాలా ఫలవంతమైనటువంటి ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు మరి ఈ మెడిసిన్ సంబంధించిన కోర్సులో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మరి ఈ సమయంలో కష్టపడి చదవడం వల్ల అనుకున్న గమ్యాన్ని చాలా సులువుగా చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు మరి ఆంగ్ల విద్యకి అలాగే వైద్య విద్యకి కారణమవుతుంటాడు. అటువంటి రాహు మరి అటు విద్యాకారకుడు అయిన బుధుడితో కలిసి ఉండడం, శుక్రుడితో కలిసి ఉండడం, ఇది కంపల్సరీగా ఈ వైద్య విద్య ఆశించే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి యాజిటీజ్గా సినిమా రంగం,
టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళకి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు రావడం ఉంది, కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశ ధనం, విదేశంలో ఉన్నటువంటి మిత్రుల సహకారం లేదా విదేశంలో ఉన్నటువంటి మీ బంధువుల సహకారం ఖచ్చితంగా మరి ఈ నెలలో ఈ వారంలో మీకు లభించే అవకాశం 100% ఉన్నది. అయితే పంచమ స్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల కొంతవరకు కన్ఫ్యూజ్ మైండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎటు తేల్చుకోలేని స్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు 2 రకాల అవకాశాలు రావడం వల్ల అదే ఇదే తేల్చుకోవడం కానీ, వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు 2 పెళ్లి సంబంధాలు రావడం వల్ల దేనికో దానికో కన్ఫ్యూజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో షేర్ మార్కెట్లో కానీ, ఆన్లైన్ గేమ్స్లో కానీ, రేసుల్లో కానీ పాల్గొనేవాళ్ళు సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండడం మంచిది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఈజీ మనీ కొరకు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా టోటల్గా నష్టపోయే అవకాశం ఉండదు. అయితే దశమ స్థానంలో కుజగ్రహ సంచారం శనితో పాటు కలిసి ఉండడం వలన వృత్తిలో జాతకుడు అధికమైన ఒత్తిడికి పాల్గొనడం జరుగుతుంటుంది. కొలీగ్స్ నుంచి, సహచరుల నుంచి, అధికారుల నుంచి ఖచ్చితంగా వేధింపులు రావడం జరుగుతుంటుంది. జాతకుడికి వృత్తిపైన ఒక విధమైన విరక్తి లభించే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి నుంచి విరమించే ఆలోచన కానీ, లేదంటే కొంతకాలం పాటు వృత్తికి సెలవు పెట్టడం కానీ, లేదా వృత్తి కొరకు దూర ప్రాంతం కానీ, విదేశంలో కానీ వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కానీ జరిగే అవకాశాలు ఈ కుజుడు దశమ స్థాన సంచారం వల్ల జరుగుతుంది. ఏదైనా శని కుజులు కలిసి దశమ స్థానంలో ఉండడం వల్ల 2 పరస్పర శత్రుగ్రహాలు దశమ స్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి వృత్తిలో కంపల్సరిగా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అలాగే శని కుజులు చతుర్థ స్థానాన్ని వీక్షించడం వల్ల గృహ సంబంధించిన విషయాల్లో జాతకుడు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి కరువై వృత్తిపరమైన చికాకులతో జాతకుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానికి విరుగుడు కొరకు ఖచ్చితంగా జాతకుడు ఈ వారం అంతా కూడా హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడు అధికారుల నుంచి మన్ననలు మెప్పు పొంది సాఫీగా తన ఉద్యోగ విధి నిర్వహణ చేసుకునే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మిథున రాశి వారి ఫలితాలు మొత్తం అంతా కూడా బుధుని యొక్క బలాల మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి బుధుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తూ వక్రగమనం పొందడం జరిగింది. అంటే ఒక విధంగా బుధుడికి మీనరాశి నీచ స్థానం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం అయింది. అంటే నీచభంగ రాజయోగం అంటే ఏదైనా మనం ఒక ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడు ఆ ప్రయత్నం సక్సెస్ కాకుండా ఫెయిల్ అవ్వడం, కానీ దానికన్నా అదనపు ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఇతను ఏ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేస్తుండడం, ఎమ్మెల్యే సీట్ అయితే ఎవరు కానీ ఎంపీగా పోటీ చేయమంటారు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది నీచభంగ రాజయోగ ఫలితాలు. సో ఆ విధంగా బుధుడు అటువంటి ఫలితం పొందుతూ, అలాగే వక్రగమనంలో ఉండడం వల్ల మరి నీచ స్థాయి పోగొట్టుకొని విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. అంటే వక్రగమనం ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం గతంలో ఏదైనా ఒక ప్రయత్నం చేసి అది ఏ కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళీ మనం ఆ ప్రయత్నం చేయడం వల్ల మనకు ఆ ఫలితాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమై అవి మనం ప్రయత్నం చేయకుండానే మన చేతికి రావచ్చు. ఉదాహరణకు మనం ఏదో ఒక ఉద్యోగం కోసం ఎప్పుడో 6 నెలల క్రితం ప్రయత్నం చేస్తారు. సరే ఇంటర్వ్యూకి వెళ్తారు, వాళ్ళు తర్వాత చెప్తూ ఉంటారు. ఈలోగా మీరు దాన్ని మర్చిపోతారు. మీ కార్యక్రమంలో మీరుంటే సడన్గా అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు వచ్చి ఆశ్చర్యంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం వచ్చే విధంగా ఎక్కువ శాలరీతో మీకు ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నం కానీ, స్వగృహ ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే బుధుడు రాష్ట్రాధిపతిగా ఉండడం వల్ల ఆరోగ్య సంబంధించిన విషయాల్లో, వ్యక్తిగత ప్రయత్నాలు, వివాహ సంబంధించిన విషయాలు, అలాగే గౌరవానికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు మరి లగ్నాధిపతిగా బుధుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల జరిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థాధిపత్యం కూడా పొందడం వల్ల గృహానికి విద్య, వాహనం, సుఖం, సంతోషం, మాతృస్థానం వంటి విషయాల్లో కూడా అనుకోకుండా మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడన్నా ఒక మంచి ఖరీదైనటువంటి కారు, డిమాండ్గా ఉన్నటువంటి కారు బుక్ చేసి ఉంటే అది ఈ సమయంలో మీకు అలాట్మెంట్ అయి ముందుగానే
అది మీకు డెలివరీ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి బుధుడు అత్యంత బలమే ఉన్నాడు. దానికి అదనంగా ఏంటంటే శుక్రుడు కూడా అదే స్థానంలో ఉండడం జరిగింది. ఎప్పుడన్నా ఒక శుభగ్రహం ఒక 50% ఫలితం ఇస్తుంది అనుకుందాం. దానికి ఇంకొక శుభగ్రహం కలిసినప్పుడు మరి ఇదొక 50% ఫలితం ఇస్తుంది అనుకుంటాం. కానీ రెండు కలిసి ఇచ్చినప్పుడు గుణకారించబడతాయన్నమాట. అంటే 50-50 100 కాకుండా 50 × 50 2500 ఫలితాలు, అంత అద్భుతమైన ఫలితాలు రెండు శుభగ్రహాలు కలిసినప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల శుక్రుడు కూడా దశమ స్థానంలో సంచరించడం వల్ల, ముఖ్యంగా పంచమ స్థానాధిపతి అవ్వడం వల్ల కొంచెం క్రియేటివిటీ కారణం అవుతుంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్కి, మీలో ఉన్నటువంటి సమర్థతకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. సో అలాగే వ్యయాధిపతి కూడా దశమ స్థానం అవ్వటం వల్ల ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది, ఉద్యోగపరమైన మార్పులు ఉంటాయి, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఇన్ని విధాలుగా మీకు ఈ వారం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 వరకు కూడా శుక్రుడు దశమ స్థానంలో ఉంటూ బుధగ్రహంతో కలిసి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనూహ్యంగా అత్యుత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ రాహు ఉన్నటువంటి ప్రభావం వల్ల ఏంటంటే రాహు విదేశ వ్యవహారాలకు కారణం అవుతుంటాడు, అలాగే సినిమా రంగానికి కారణం అవుతుంటాడు, మెడికల్ రంగానికి కారణం అవుతుంటాడు. సో అలాగే ఏంటంటే మరి ఏదన్నా ఈ మీడియా సంబంధించింది, కెమెరాకి సంబంధించింది, అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించే అన్ని క్రియలకు కూడా రాహు కారణం అవుతుంటాడు. సో అందువల్ల ఏంటంటే ఉన్నదానికన్నా అధికంగా మీకు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఎక్కువగా ఈ మిథున రాశి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు, అలాగే సినిమా రంగం, మీడియా, టీవీ, న్యూస్ రీడర్స్, యాంకరింగ్ ఇటువంటి వాటిలో ఉంటారు. అటువంటి వారికి మంచి గుర్తింపు అవకాశం వస్తుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద 2 వే ఇన్కమ్ ఈ సమయం మీకు లభిస్తూ ఉంటుంది. సో రాహుగ్రహ అనుగ్రహం వల్ల పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి ఇంకా సపోర్ట్ చేసింది ఏంటంటే గురుగ్రహం డిపాజిటర్ దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి డిపాజిటర్ లాభస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా వృత్తి సంబంధించిన విషయాల్లో కొంత అభివృద్ధి, ఆశించినటువంటి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి రవి కూడా తోడవడంతో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ స్థాయిలో కానీ లేదంటే ఏదైనా పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నత స్థాయి అధికారులు కానీ మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తూ మీ అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రవి, గురువు లాంటి శుభగ్రహాలు రెండు లాభస్థానంలో ఉన్నప్పుడు అది వ్యక్తిగతంగా మీకు కానీ మీ సంతానానికి కానీ మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ 10, 11 స్థానాల్లో ఉన్నటువంటి 5 గ్రహాలు కూడా జాతకుడికి ఈ వారం అంతా కూడా ఎక్కువగా యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా భాగ్యస్థానంలో కుజ, శని గ్రహాల యొక్క సంచారం చాలా వరకు మరి దూర ప్రాంత ప్రయాణాలు లాంటివి అనుకోకుండా వాయిదా పడడం కానీ, కొన్ని దగ్గరగా వచ్చిన అవకాశాలు అనుకోకుండా మిస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా వృత్తిపరంగా కొంత చికాకులు, అలాగే సహా ఉద్యోగుల నుంచి కొన్ని విమర్శలు, ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా ఈ కుజ శనిల కలయిక వల్ల, అంటే కుజుడు శని ఏ భావంలో కలిస్తే ఆ భావాన్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంటాడు. ఒక విధంగా మిథున రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావం పాడవడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కొంతవరకు కుజుడు వచ్చిన అవకాశాలని కొంతవరకు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతకులు ఈ వారం హనుమాన్ ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కానీ హనుమాన్ స్వామికి కానీ తమలపాకులతో అర్చన చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది, రావాల్సిన ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. చంద్రుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం. ప్రతి 2.5 రోజులకి ఇంచుమించుగా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడం, ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి మారడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగానే చంద్రుడు అమావాస్య, పౌర్ణమి ఏర్పడడం, అలాగే చంద్రుడు అనేక కళలు, అంటే ఇంచుమించుగా మనకి 28 కళలు అష్టమి, నవమి, దశమి ఈ విధంగా మారుతూ ఉంటాడు కదా. సో ఆ విధంగానే కర్కాటక రాశి వారి మనస్తత్వం కూడా ఎప్పుడూ ఒకే విధంగా నిలకడగా ఉండడం అన్నది జరగదు.
కొన్నాళ్ళు చాలా ఆనందంగాను చాలా సంతోషంగాను అప్పటికప్పుడే మనోవిచారంతోనూ మరి కొంతసేపుడికి ఏదో పోగొట్టుకున్నట్టు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఎప్పుడు ఆనందంగా ఉంటారో సాధారణంగా వాళ్ళకే తెలియదు. అందువలన చంద్రుడికి సూర్యుడి యొక్క వెలుతురు తీసుకొని చంద్రుడు లోకానికి వెలుతురు ఇస్తూ ఉంటాడు. సో అందువలన ఈ కర్కాటక రాశి వారికి కూడా మరి ఎవరో ఒకరు సహకరిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తూ వెనకాల మేము ఉన్నాం అని సహకరిస్తే మరి వీళ్ళు నిరంతరం హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎటువంటి కార్యక్రమానైనా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఒంటరిగా ఏ పని సాధించలేరు. సహకారం ఉంటే చాలా గొప్ప వండర్స్ సాధిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వీళ్ళ ప్రతిభని వీళ్ళే గుర్తించలేకుండా ఎంత తెలివితేటలున్నా పరీక్షలు అంటే భయపడుతుంటారు. సో ఏదైనా ఇంటర్వ్యూ అంటే భయపడుతుంటారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తారు, వీళ్ళ మనసులో ఉన్నది చెప్పలేకపోతుంటారు, డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. అందుకని ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటూ ప్రమోషన్లు ఇచ్చినా కూడా వద్దంటూ ఉంటారు. అటువంటి కర్కాటక రాశి వారికి మరి ప్రస్తుతం ఇంచుమించుగా ఈ వారం అంతా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ శని భగవానుడు ఉండడం వల్ల అష్టమ శని ప్రభావం చాలా వరకు ఈ పాటి కర్కాటక రాశి వారు చూసే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత కష్టపడ్డా సరైన అభివృద్ధి రాకపోవడం, వీళ్ళకి వస్తుందన్నటువంటి ప్రమోషను వేరే వాళ్ళకి రావడం, ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ప్రస్తుతం కుజుడు కూడా అష్టమ స్థానంలో రావడం వల్ల మరి ఆకస్మికంగా కొన్ని అనుకోని సంఘటనలు వృత్తి విషయంలో జరిగే అవకాశం ఉంది. అంటే వృత్తి విషయంలో పర్టికులర్గా ఎందుకు చెప్తున్నామంటే శని వృత్తికారకుడు, కుజుడు దశమాధిపతి, ఈ రెండు కలిసి అష్టమ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి సడన్గా వృత్తిలో మార్పులు రావచ్చు. అంటే ఇంచుమించుగా మనకి మే 1వ తారీఖు దాకా కూడా కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ జాతకుడికి సడన్గా వృత్తిలో ట్రాన్స్ఫర్ రావచ్చు. లేదా అతను చేస్తున్నటువంటి బాధ్యతల నుంచి రిలీవ్ చేసి వేరే బాధ్యతలు అప్పగించవచ్చు. లేదంటే కొంతకాలం లీవ్లో పెట్టవచ్చు. అదే ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అయితే ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయడం కానీ ఉద్యోగాన్ని వదులుకోవడం కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కుజుడికి పంచమాధిపత్యం రావడం వల్ల అటువంటి పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి శనితో కలిశాడు. అంటే పంచమం ప్రేమ వ్యవహారాలు చెప్తుంటే సప్తమం అన్నది వివాహ సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటాం. ఈ రెండు కలిసి అష్టమ స్థానంలో సంచరించినప్పుడు ఏమవుతుంది, సడన్గా ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ రావచ్చు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వచ్చు, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో సడన్గా మరి వివాహానికి ఒక అంగీకారానికి వచ్చి ఎటువంటి ఆడంబరాలు లేకుండా రహస్యంగా వివాహం చేసుకోవచ్చు, లేదా సింపుల్గాను వివాహం చేసుకోవచ్చు. ఏదో కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు, సరే మనం ఏదో స్థిరపడిన తర్వాత వచ్చే సంవత్సరం ఆపై వచ్చే సంవత్సరం వివాహం చేసుకుందాం అనుకుంటారు. ఈలోగా ఏదో కారణం వల్ల ముహూర్తాలు లేవనో ఏదో కారణం వల్ల సడన్గా మరి ఈ వారంలో కానీ మే నెలాఖరు లోపల కానీ అనుకోకుండా వివాహం కూడా జరగవచ్చు. సో ఇది కొన్ని మనం అనుకుంటే కొన్ని దైవం సంకల్పిస్తూ ఉంటుంది. ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఏం చేస్తామంటే దైవం ఏదైతే అనుకుంటుందో అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో కర్కాటక రాశి వారికి సడన్గా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఏది ఒకటి ప్రేమ వివాహం, అలాగే రెండు ఉద్యోగం, ఈ రెండు ముఖ్యమైనవి. మరి సాధారణంగా మరి ఈ వారం ఇంచుమించుగా మీరు నెలాఖరు దాకా కూడా తొందరగా ఏ విషయంలో కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచించడం, ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా నిదానంగా సావధానంగా వాహనాలు నడపడం కానీ, ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించడం, అలాగే వృద్ధులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మరి రోడ్డు దాటినప్పుడు బాత్రూంలో స్నానం చేసినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఏదో ఫ్రాక్చర్ అవ్వడమో కాలు ఎరగడమో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. సో ఇది జక్కన పెట్టుకుంటే మరి దశమ స్థానంలో ధనాధిపతిగా ఉన్నటువంటి రవి రావడం, అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా కొంతమందికి వృత్తిలో సడన్గా అభివృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహం రావడం, వృత్తిలో చాలా నిజాయితీగా వ్యవహరించు
సమర్థుడైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా దశమ స్థానం చాలా బలంగా ఉంది. అయితే అష్టమం డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ, మంగళవారం రోజు హనుమాన్కి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజ చేసుకోవడం వల్ల మరి రాబోయే చిన్న చిన్న ప్రమాదాల నుంచి, సడన్గా జరిగే సంఘటనల నుంచి బయటపడే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో గురువు రవి భాగ్యస్థానంలో సంచరించడం ఒక విధంగా ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి అభివృద్ధి, వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవడం, ఎక్కడికి వెళ్ళినా ప్రజా సహకారం 100% రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి అభివృద్ధి, చాలా నిజాయితీగా వ్యవహరించడం, ధర్మంగా వ్యవహరించడం జరిగే అవకాశం ఉంది. సో అలాగే జాతకుడికి గతంలో కన్నా క్రమశిక్షణగా మెలగడం, మరి సాంప్రదాయాల్ని, ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది పూర్వపుణ్యాధిపతి అయినటువంటి గురువుతో రాష్ట్రాధిపతి రవి కలిసి భాగ్యస్థానంలో సంచరించడం ఒక విధంగా ఇది జాతకుడికి 3 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, జాతకుడు పెద్ద వయసు వాడైతే తన సంతానం యొక్క అభివృద్ధి రావడం, పిల్లలకి విదేశ అవకాశాలు కానీ గొప్ప గుర్తింపు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అదే జాతకుడు బాల్యావస్థలో ఉంటే తండ్రి గారికి మంచి గుర్తింపు రావడం, మంచి ప్రభుత్వ పదవి లాంటిది రావడం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడికి దైవభక్తి పెరుగుతుంది, ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే మరి ఈ విధంగా ఈ కాంబినేషను జాతకుడికి అన్ని విధాల అభివృద్ధికరంగా ఉంటుంది, మంచి ఆలోచనలు, సత్ప్రవర్తన లభిస్తూ ఉంటుంది. ఒక విధంగా కుటుంబ స్థానంలో, ధనస్థానంలో కేతు ఉండడం వల్ల జాతకుడికి ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగించడం కానీ, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో ధర్మకర్తగా వ్యవహరించడం కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు చూడడం కానీ, లేదంటే 10 మందికి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయడం, దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా కాలాన్ని గడపడం, ఇటువంటి మోక్షకారిక కార్యక్రమాలు, ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా చాలా బిజీగా, గుర్తింపుగా ఏదో ఒక గోల్ పెట్టుకొని అది సాధించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి, బాగుంది. కుజుడు ఈ రాశికి యోగకారకుడు. అటువంటి కుజుడు మరి చతుర్థ భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో సంచరించడం, అక్కడ ఉన్నటువంటి శనితో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా జాతకుడు ఎవరినైతే బాగా నమ్ముతాడో, ప్రస్తుతం ఎవరైతే మనకి బాగా సహకారిగా ఉంటూ మన అభివృద్ధికి కారణం అవుతాడో అటువంటి వాళ్ళు సడన్గా మీ నుంచి దూరం అవడం కానీ, అపోజిషన్ పార్టీ వాళ్ళతో చేరడం కానీ, మీపై విమర్శల వర్షం కురిపించడం కానీ, మిమ్మల్ని వెన్నుపోటు పడడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మీరు అత్యంత ఆప్తులైన నమ్మే వ్యక్తులు ప్రస్తుతం మీ నుంచి దూరమై మీకు వెనిమిగా, ప్రత్యర్థిగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సింహరాశి వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ విధమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అత్యంత కీలకమైన సమయంలో కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు. సింహరాశి వారికి ఉన్న మిస్టరీ ఏంటంటే తన చుట్టూ ఉన్నవాళ్ళు, తన బంధువులు అందరూ కూడా మనకు కావలసిన వాళ్ళు అనుకుంటుంటారు. అందరినీ సమన్యాయంతో అందరి బాధలు అర్థం చేసుకుంటారు, అందరికీ సమానంగా చూస్తూ ఉంటారు. కానీ అవతల వారి నుంచి అటువంటి ప్రేమని, అభిమానాన్ని పొందలేకపోతుంటారు. నిజంగా అవసరం వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఎవరు మనవాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో, ఎవరు స్వార్థం కోసం ఉన్నాలో తెలుసుకుంటూ ఉంటాడు. ఎంత తెలుసుకున్నా మళ్ళా పొగిడి బాబు తప్పైందంటే మళ్ళీ వాళ్ళని చేరదీసి వాళ్ళని నమ్ముతూ ఉంటాడు. వాళ్ళే వీళ్ళ పతనానికి కారణమవుతుంటాడు. కాబట్టి ఒకసారి జ్ఞానోదయం అయిన తర్వాత మళ్ళా అదే పొరపాటు చేయడం అన్నది ఎవరికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా సింహరాశి వారికి కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఒకసారి వద్దు అనుకున్న వాళ్ళని మళ్ళా జీవితంలో మీరు చేరదీస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి.
ఇక మనకి సప్తమ స్థానంలో శని కుజులు కలయిక. అంటే శని కుజులు సహజంగా రెండు శత్రుగ్రహాలు ఏ భావంలో కలిస్తే ఆ భావం డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సప్తమం ముఖ్యంగా ఏం చెప్తుందంటే వైవాహిక బంధాన్ని, మనం ఎవరితోనో కలిసి వ్యవహారాలని, ఎఫైర్స్ని చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం వాటికి భంగం కలిగే అవకాశం ఉంది. తాత్కాలికంగా అయినా సరే ఈ అన్యోన్యత విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే దశమం సప్తమ భావం అవుతుంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు, సహ ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, సడన్గా స్ట్రగుల్ కూడా పడవచ్చు, ఉద్యోగంలో సమస్యలు రావచ్చు. అలాగే గృహ సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది. అంటే సప్తమ కేంద్రం అనేది అత్యంత కీలకమైనది. చతురం అవుతుంది, సప్తమం అవుతుంది, లగ్నం మీద కూడా విశేష ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఈ కుజ శనిలిద్దరూ కూడా లగ్నాన్ని వీక్షించడం వల్ల జాతకుడు ప్రతి పని ఆలస్యంగా చేయడం, తర్వాత చేద్దాం అనుకొని పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా కేంద్రాల్లో శుభగ్రహాలు ఉంటే జాతకుడు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది. అదే పాపగ్రహాలు ఉన్నప్పుడు నిరంతరం ఒక దోషంతో ఎప్పుడూ లేజీగా ఉంటూ పనులు వాయిదా వేస్తూ ఇతరుల మీద ఆధారపడే విధంగా ఉంటుంది. మరి ప్రస్తుతం గోచారీత్యా రెండు పాపగ్రహాలు సప్తమ స్థానం సంచరిస్తూ జాతకుడికి వచ్చిన అవకాశాలని ఏదో విధంగా స్వయం కుప్రాదం వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ దోష నివారణ నిమిత్తం జాతకుడు కంపల్సరిగా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వీలైతే మంగళవారం హనుమానికి తమలపాకులతో ఆరాధన చేయడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి గ్రహాలు 6, 7, 8 స్థానాల్లో మొత్తం గ్రహాలన్నీ ఉండడం జరిగింది. ఒక విధంగా ఇది ఒక మాలికా యోగం లాంటిది. అయితే స్టార్టింగ్ 6వ భావం, ఎండింగ్ 8వ భావం అవడం వలన అది అంత అనుకూలమైనటువంటి పరివర్తన కానీ ట్రాన్సిస్ట్ కానీ కాదు. అంటే ఎప్పుడు కూడా ఒక వారంలో మనకి ఫలితాలు అనుకూలంగా ఉండాలి, ఆ వారం అంతా ఆనందంగా ఉండాలంటే 6వ భావం, 8వ భావం, 12వ భావం ఖాళీగా ఉంటే మనకు అనుకూలంగా ఉంటుంది. అయితే మరి 6వ భావంలో పాపగ్రహాలు వచ్చినప్పుడు మరి జాతకుడికి మంచి అని అనుకుంటాం కదా. సో ఆ విధంగానే ఇప్పుడు 6వ స్థానంలో ఆల్రెడీ ఉన్నటువంటి శనిగ్రహంతో కుజగ్రహం కలడం జరిగింది. సో ఇది ఒక విధంగా జాతకుడికి 6వ భావం అంటే శత్రువులు, రోగాలు, రుణాలు. ఈ రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. అంటే ఎప్పుడో ఎవరి దగ్గర మీరు కొంత ధనాన్ని ఏదో అవసరం కోసం తెస్తే ఇప్పుడు వాడు మీకు అది దానికోసం ఒత్తిడి తేవడం, దానికోసం మీరు చాలా అసహనానికి, చాలా అవమానానికి గురయ్యే అవకాశం ఉన్నది. ఏంటి ఇంతకాలం మనకి మిత్రుడిగా ఉన్నవాడు వాడే ఇప్పుడు ఈ ధనం కోసం ఒత్తిడి చేస్తున్నాడు అన్నటువంటి బాధ ఒకటి మీకు కలిగే అవకాశం ఉన్నది. అలాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ సమయంలో బయటపడి తప్పనిసరి పరిస్థితుల్లో దానికి వైద్యం చేయవలసి రావడం కానీ, ఏదన్నా మరి కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు సర్జరీ లాంటివి జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఏదైనప్పుడు కూడా అయితే కొన్ని కోర్టు సమస్యల నుంచి విముక్తి పడడం జరుగుతుంది. అంటే కోర్టు సమస్యలు అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ లావాదేవీలు అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆర్థిక విషయాలతో ముడిపడి ఉంటాయి. సరే మీరు వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా కోర్టు సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కొద్దిగా ఆర్థిక పరమైన ఒత్తిడి, తప్పనిసరిగా ధనాన్ని చెల్లించవలసిన పరిస్థితి కన్యా రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. అది ముందు ఇబ్బంది అయినా అమ్మయ్య చాలా గొడవ వదిలిందా బాబు, ఈ అప్పు తీరింది అన్నటువంటి రిలీఫ్ మాత్రం లభిస్తూ ఉంటుంది. అది 6వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుంది. ముందు బాగా ఇబ్బంది పెట్టి మనిషిని నలిపేసి చివరిని రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదో సడన్గా హెల్త్ ప్రాబ్లమో ఇంకోటి వస్తుంది, సడన్గా హాస్పిటల్కి పరిగెడతాడు, ఖచ్చితంగా కొంచెం ఆపరేషన్ గీపరేషన్ చేసి వైద్యం చేస్తాడు, 4 రోజులు ఇబ్బంది పడితే చక్కగా బాగవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయం. మరి కన్యా రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజ శనుల ప్రభావం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది ఒక విధంగా ఉద్యోగాన్ని అన్వేషిస్తున్న వారికి,
క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి లేదన్నా సెక్యూరిటీ సంబంధించి పోలీస్ సంబంధించి యూనిఫార్మ్ రిలేటెడ్ ఉద్యోగాలు ఏమైనా చిన్న స్థాయి ఉద్యోగాలు ఉంటే ఈ సమయంలో జాతకుడికి అటువంటి ఇంటర్వ్యూలు కానీ పోటీ పరీక్షలు కానీ ఉంటే వాటిలో విజయం సాధించి చిన్నపాటి ప్రభుత్వ సర్వీస్ కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ సెక్యూరిటీ సంబంధించిన ఉద్యోగాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ముఖ్యంగా బుధుడు ఈ రాశి వారికి ప్రస్తుతం వక్రగమనంలో సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అలాగే భాగ్యాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల అనుకోకుండా హఠాత్తుగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అయితే ప్రస్తుతం బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇది కన్యా రాశి వారికి చాలా మేలైనటువంటి ట్రాన్సిట్ మాట. అంటే బుధుడు సప్తమ స్థానంలో అంటే మీనరాశిలో నీచ పొందుతాడు. ఆ నీచ పొందిన గ్రహం అక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా నీచభంగ రాజయోగం ఏర్పడింది. సో దాంతోపాటుగా ఏమైందంటే బుధుడు వక్రించి ఉండడం వల్ల అత్యంత బలవంతుడై ఉన్నాడు. అంటే మీనరాశి వారి యొక్క విద్వత్తు, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యత, టాలెంటు బాగా పెరగడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఉన్నత విద్యా అవకాశాలు కానీ ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వైద్య వృత్తిలో అంటే వాళ్ళు పీజీలో అవ్వచ్చు, మామూలుగా ఎంబీబీఎస్లో ప్రవేశం కొరకు విద్యార్థులు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి కాంబినేషను. ఈ సమయంలో ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మీరు టీచింగ్గా అంటే విద్యని నేర్చుకోవడం వల్ల కష్టపడి పనిచేయడం వల్ల 100% మీకు మెడికల్ సంబంధించినటువంటి కోర్సులో ప్రవేశానికి చాలా మంచి అర్హత లభించే అవకాశం ఉంది. ఎక్కువగా కన్యా రాశి వారు ఇందులో ముఖ్యంగా ఎస్పెషల్ అమ్మాయిలు వైద్య విద్యని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి అనుకూలంగానే బుధుడు వక్రించి ఉండడం, రాహుతో కలిసి ఉండడం, శుక్రుడు అక్కడ ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి సహకారం ఇస్తున్నాయి. పైపెచ్చు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా చాలా పరిశోధన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి కూడా మరి అదే స్థానంలో సంచరించడం ఇవన్నీ కూడా అంటే సూర్యభగవానుడే సర్వ విద్యాపారంగతుడు. అటువంటి గురువు రవితో కలిసి ఉండడం వలన విద్యార్థులకి అనేక శాస్త్ర రహస్యాలు అవగాహన రావడం, తద్వారా వాళ్ళు అనుకున్నటువంటి అది మెడికల్ అవ్వచ్చు, ఇంకా పెద్దగా సంబంధించినటువంటి ఏదైనా ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులో అయినా సునాయాసంగా సీట్లు లభించే అవకాశం ఉంటుంది. బట్ కష్టపడి పనిచేస్తే కంపల్సరీగా ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. కష్టపడి కృషి చేయటం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి ఈ రోజు నుంచి మీరు అనుకున్నటువంటి కోర్సులో ప్రవేశం దొరికేంత వరకు అంటే మీరు పోటీ పరీక్షలో విజయం సాధించేంత వరకు దక్షిణామూర్తి ఆరాధన అంటే దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోవడం, ప్రతిరోజు ఉదయం ఒకసారి నమస్కారం చేయడం వల్ల కంపల్సరీగా మీకు దక్షిణామూర్తి అనుగ్రహంతో అటు మెడికల్ విద్యలో కానీ ఇంకా మరేదైనా ఉన్నత స్థాయి విద్యలో కానీ ప్రవేశించే అర్హత లభించే అవకాశం ఉంటుంది. తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి పంచమ స్థానంలో శని కుజుల కలయిక, సప్తమ స్థానంలో గురు రవి కలయిక. అంటే ఒకటి ప్రేమకు సంబంధించిన విషయాలు, రెండవది వివాహానికి సంబంధించిన విషయాలు. రెండు శత్రుగ్రహాలైనటువంటి శని కుజులు పంచమ స్థానంలో సంచరించడం, అలాగే పంచమ స్థానాధిపతి సప్తమాధిపతి కుజుడు పంచమంలో ఉండడం వల్ల మరి వ్యక్తిగతంగా తులారాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగు విధమైన అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే ప్రేమ లేదా పెళ్ళి సంబంధించిన విషయాల్లో నిరాశ అన్నది 100% ఉండే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఒకరికొకరిని ప్రేమించుకొని వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కొంత నిరాశ వచ్చే అవకాశం ఉంది. అంటే టెంపరీగా వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం వాయిదా పడుతుంది. అలాగే వివాహం నిశ్చయమైనా కూడా వివాహం జరగడానికి కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉన్నది. సో ఏదైనా వివాహ విషయాలు వాయిదా పడడం, ప్రేమికులు వివాహం చేసుకునే విషయం కూడా వాయిదా పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఈ ప్రేమ విషయాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. అంటే ఎవరో ఒకరికి వివాహం జరగడం వల్ల
రెండో వారు నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా, అంటే లవ్ ఫెయిల్యూరు, బ్రేకప్ లాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఎక్కువగా ఈ తులారాశిలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు, సాఫ్ట్వేరు, అంటే ఏదన్నా కొద్దిగా సెలబ్రిటీ టైప్లో ఉన్నవాళ్ళు, బాగా నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉండి ఉన్నత స్థాయిలో జన్మించిన వారు ఎక్కువ మంది ఈ తులారాశిలో ఉండడం జరుగుతుంటుంది. అటువంటి తులారాశి వారికి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటూ 6వ స్థానంలో ఉండడం, అలాగే రాహుతో కలిసి ఉండడం, ఒక విధంగా ఇది లగ్న పంచమాధిపతుల కలయిక. అంటే రాహు కుంభరాశికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి జాతకుడు విలాసవంతమైన జీవితానికి, కొద్దిగా లగ్జరీ అయినటువంటి ప్రయాణాలు చేయడం, ఖరీదైనటువంటి హోటల్స్లో కానీ స్థలాల్లో కానీ స్టే చేయడం, తాను సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అనవసర ఖర్చులు అనొచ్చు, తన వ్యక్తిగత ఆనందం కొరకు ఖర్చులు అనుకోవచ్చు. మొత్తం మీద ఒక విధమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కొంత మనీ కూడా తర్వాత నష్టపోయినట్టు జాతకుడు తెలుసుకుంటాడు. అలాగే బుధుడు కూడా అదే స్థానంలో వక్రించి ఉండడం వల్ల, అంటే ఈ 3 గ్రహాలు 6వ స్థానంలో వక్రించి ఉండడం అన్నది, అంటే ఒక విధంగా బుధుడు వక్రించి ఉండడం, రాహు కూడా వక్రగ్రహం, ఈ 2 గ్రహాలతో కలిసిన శుక్రుడు కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడుంటాడు. అంటే వివాహ సంబంధించిన విషయాలు వాయిదా పడడం, వ్యాపార సంబంధించిన విషయాల్లో కొంతవరకు తర్వాత అది పోస్ట్పోన్ అవ్వడం కానీ, టెంపరీగా వ్యాపారం నష్టంలో నడుస్తున్నప్పుడు కూడా అది తెలుసుకోకుండా దాన్నే కంటిన్యూ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఏది కూడా జాతకుడు లెక్క చేయడం మాట, ఈ స్వభావం ఉన్నప్పుడు మనం ఏది ప్రయత్నం చేస్తున్నాం, ఇందులో ఖచ్చితంగా నష్టం వస్తుంది అని తెలిసినా కూడా ఆ వ్యవహారాన్ని చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా రహస్యంగా ధనాన్ని వేస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు స్థాయిని బట్టి ఏదో ఒక జాతకుడికి బలహీనత వల్ల, ఏదో ఒక వ్యసనం వల్ల ధనాన్ని నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. మరి శుక్రుడు రాహు ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఏంటంటే అన్య స్త్రీ పరిచయాల వల్ల కానీ, లేదంటే ఏదో ఆన్లైన్లోనో ఏదో బెట్టింగ్లోనో ఏదో దాంట్లో పరిచయమైనటువంటి స్త్రీలతో మరి వాళ్ళని నమ్మి మోసపోవడం కానీ, లేదంటే పరిచయం లేని వారికి ఏదైనా కొత్తగా పరిచయం వాళ్ళని నమ్మి వాళ్ళకి ఏదైనా ధనం ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ లేనివో మోసపూరితమైనటువంటి స్థలాల్లో ఇల్లు కొనడం వల్ల, అంటే మొత్తం మీద అధిక మొత్తంలో జాతకుడు ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అదే విద్యార్థులు లాంటి వాళ్ళు అయితే ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లో నష్టపోయే అవకాశం ఉంది, లేదా ఏదన్నా ఒక స్త్రీ చేతిలో మోసపోయి నష్టపోయే అవకాశం ఉంది. అదే అమ్మాయిలైతే అబ్బాయిలు చేతిలో ఏదో వివాహ విషయమనో పెళ్ళనో ప్రేమనో వీళ్ళ ధనాన్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మోసగించడం, ఈ విధంగా అనేక విషయాలు ఈ మధ్యకాలంలో ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తులారాశి వారు ఈ నెల ఇంచుమించుగా మనకి ఈ శుక్రుడు 24-25 తారీఖుల వరకు ఈ మీనరాశిలో ఉచ్చులో ఉంటూ రాహుతో కలిసి ఉంటాడు. అందువల్ల ఏదో ఒక భ్రమకో, ఏదో ఒక అపోహకో, ఏదో ఒక మాయలో పడి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిచయం లేని వ్యక్తులతో, పరిచయం కాని వ్యక్తులతో నమ్మి మోసపోవడం కానీ, ఈ ఫేస్బుక్లో ఆన్లైన్ నమ్మి మోసపోయే విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికి తోడు ఏంటంటే సప్తంలో ఉన్నటువంటి గురువు రవితో లాభాధిపతితో కలిసి ఉండడం అంటే లగ్నాన్ని ఎప్పుడైతే గురువు చూస్తుంటాడో జాతకుడికి అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడవేసే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. రవి కూడా సాధ్యమైనంత వరకు మంచి కార్యక్రమాలకు ఆసక్తి కలుగుతూ 2 సప్తమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా మరి జీవిత భాగస్వామికి అభివృద్ధి రావడం, లేదంటే విదేశ అవకాశాలు లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. సో మిగతా అన్ని విషయాలు బాగున్నాయి, వృత్తిపరంగా సక్సెస్ వస్తుంది. కానీ బలహీనతలకి లోనవడం వల్ల ఈ ధనాన్ని నష్టపోవడం కానీ, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఈ వారం అంతా కూడా జాతకులు మంచి నడవడిక, మంచి ప్రవర్తనతో వెళ్తూ ఎటువంటి అపోహలకి మాయలకి లొంగకుండా నిజాయితీగా సద్బుద్ధితో వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా జాతకుడు మంచి సక్సెస్ పొందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వారం 6వ స్థానంలోకి రవిగ్రహం రావడం జరిగింది. దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి ధనాధిపతితో కలిసి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా
ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో జరగవలసిన పనులు ఏమన్నా ఉంటే అవి విజయవంతంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి రవి 6వ స్థానంలో వచ్చినప్పుడు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ముందుకు నడిచే అవకాశం ఉంది. ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వ గుర్తింపు వస్తుంది, సంఘంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మరి వృత్తి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక సంబంధించిన విషయాలు ప్రోత్సాహకరంగా ఉండడం జరిగింది. మొత్తం మీద 2 గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఏదన్నా కోర్టు వ్యవహారాల్లో కానీ, పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యవహారాల్లో ఏమైనా పెద్ద మనుషుల మధ్య చికాకులు లాంటి ఆస్తి గొడవలు, తగాదాలు, బంధువుల మధ్య విరోధాలు ఉంటే అవి అనుకూలంగా, సావకాశంగా మరి పూర్తవడం, చాలా వరకు అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఇంతవరకు ఓకే, బాగుంది. 4వ స్థానంలో ఉన్నటువంటి శని, అర్ధాష్టమ శని ప్రభావం కొంతవరకు ఉన్నప్పుడు కూడా అక్కడ కుజగ్రహం రావడం జరిగింది. అంటే మరి కొత్తగా కుజుడు శని 4వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ, గృహ నిర్మాణం కానీ, గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కానీ చేసే అవకాశం ఉన్నది. అంటే దానికి ఖచ్చితంగా మరి రుణ సౌకర్యంతో సొంత గృహాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది సాధ్యమైనంత వరకు జాతకుడు ఉన్నటువంటి సొంత ప్రాంతంలో కాకుండా అది అదర్ దెన్ బర్త్ ప్లేస్లో, నివాస స్థలానికి దూరంగా సొంత గృహాన్ని ఏర్పరచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం జాతకుడికి మరి సంఘంలో మంచి పేరున్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మికవేత్తలు కానీ, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు జాతకుడు వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళ సలహాలు స్వీకరించడం, అయితే వాళ్ళ నుంచి జాతకుడు అభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు కూడా రావడం వల్ల జాతకుడు మంచి మార్గంలో ప్రవేశిస్తూ తను ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ, ఏదో ఒక పుణ్య కార్యక్రమాన్ని చేయడమో, పుణ్యక్షేత్రాన్ని దర్శించడమో, ఏదో ఒక 10 మందికి ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొనడం కానీ, జాతకుడు స్వయంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా గురువుల యొక్క ఆశీస్సులు, ముఖ్యంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు జాతకుడికి సంపూర్ణంగా లభించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే 7వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమంలో మరి ఉచ్చస్థానంలో రావడం, లాభాధిపతితో కలిసి బుధుడితో కలిసి ఉండడం, ఇది విద్యార్థులకి చక్కని ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాహుతో కలిసి ఉండడం వల్ల ఎక్కడైనా సరే శుక్ర బుధులు కలిసినప్పుడు ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంటుంది. ఎవరి జన్మ జాతకంలో ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే వాడు ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ కలిగి ఉంటాడు, డబుల్ డిగ్రీ వరకు చదువుకుంటాడు. అంటే పూర్తిగా ఆ విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉండడం వలన మెడికల్ సంబంధించిన విద్యలో ప్రవేశం కొరకు ఎవరైతే విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ సమయంలో గట్టిగా కృషి చేయడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే పీజీలో మెడికల్లో ప్రవేశించే వారికి కానీ ఈ విధమైన కాంబినేషన్ వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఎవరైతే మరి ఎక్కువగా వృశ్చిక రాశి వారు మెడికల్ రంగం మీద ఎక్కువ ఇష్టపడుతుంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే మెడికల్ రంగం, అదే అబ్బాయిలు అయితే ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంటు, నేవీ, మిలిటరీ అటువంటి యూనిఫారం వేసుకునే వృత్తుల మీద, సిబిసిఐడి వాటి మీద, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఈడీ కార్యక్రమాలు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ లాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే ఏదైనా సివిల్స్ లాంటివి అనుకుందాం. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి కాంపిటేటివ్ సంబంధించింది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం ఒకరికి ఆశిస్తున్నారో లేదా ఎంట్రన్స్ రాస్తూ ఏదో ఎంబీబీఎస్లో కానీ పీజీలో కానీ సీటు కొరకు ఆశిస్తున్నారో వారు ఏమాత్రం గట్టిగా ప్రయత్నం చేసినా అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేతువు లాభస్థానంలో ఉన్నప్పుడు మంచి పట్టుదల జాతకుడికి వస్తుంది. ఒక క్రమశిక్షణతో ఒక గైడ్ లైన్స్ ప్రకారం పెద్దలు చెప్పింది జాగ్రత్తగా నడుచుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇంచుమించుగా మీకు
ఈ మే 1వ తారీఖు నుంచి గురువు కూడా అనుకూలమైన స్థానంలోకి రావడం వల్ల చదివింది జ్ఞాపకం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి సంబంధించినటువంటి వారికి ఉన్నత విద్యా అవకాశాలు, మెడికల్లో ప్రవేశం సంపాదించడం, అలాగే వారు కోరుకున్న ఉద్యోగంలో ప్రవేశం రావడం, ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి మరి గట్టి ప్రయత్నంతో జాతకుడు అనుకున్న స్థాయికి, అనుకున్న విద్యలో ప్రవేశాన్ని సంపాదిస్తాడని ఆశిస్తూ ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి, భాగ్యాధిపతి కలిసి పంచమ స్థానంలో సంచరించడం. సో ఇది ఒక విధంగా ఈ రాశి వారికి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అంటే ఈ కాంబినేషను అటు 3 తరాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. సంతానానికి ఉపయోగపడుతుంది, తండ్రి గారికి ఉపయోగపడుతుంది, వ్యక్తిగతంగా వారికి ఉపయోగపడుతుంది. మొత్తం మీద కుటుంబంలో ఒకరికి ఒక ఉన్నత స్థాయి అభివృద్ధి, మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. గురువు అన్నటువంటి భావం జాతకుడికి ఎక్కువగా రావడం వల్ల 10 మంది నుంచి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. వీరు చెప్పినది 10 మంది ఆచరిస్తారు, చెప్పింది గౌరవిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ధనుస్సు రాశి లేదా ధనుసు లగ్నం వారు ధన సంపాదన కన్నా వాళ్ళ వ్యక్తిగత పేరు ప్రతిష్ట కోసం ఎక్కువగా పాకులాడుతూ ఉంటారు. సో ఈ కారణం వల్ల కంపల్సరీగా వీళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం రావడం కానీ, అలాగే సంతానాన్ని ఆశించే దంపతులకి శుభవార్తలు వినడం కానీ, పిల్లలకి ఉన్నత విద్యా అవకాశాలు రావడం కానీ, మొత్తం మీద ఈ వారం అంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా గడిచే అవకాశం ఉంది. దానికి అదనంగా కుజుడు 3వ స్థానంలోకి రావడం జరిగింది. సో ఇది 3వ స్థానంలో కుజుడు ఈ రాశి వారికి శుభుడు అవటం వల్ల జాతకుడు చాలా ధైర్యంగా, చాలా సమర్థవంతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎటువంటి గొప్ప పని అయినా చేయగలను అన్నటువంటి ధీమాతో ముందుకెళ్ళి ఆ పనిని సాధించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఈ శని కుజుల కలయిక 3వ స్థానంలో ఉండడం వల్ల క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి, లేదా సాధారణ ఎన్నికల్లో పాల్గొందాం అనుకున్న వాళ్ళకి కూడా ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఈ సమయంలో లభిస్తూ ఉంటుంది. ఖాళీగా ఉండే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఉండదు. మొత్తం మీద కుజుడు 3వ స్థానంలో మంచి ఉత్సాహాన్ని, విజయ అవకాశాలని ఇవ్వడం జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు మంచి సమయస్ఫూర్తిని, వివేకాన్ని, విద్యని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక చతుర్థ స్థానంలో ఉన్నత విద్యకు కారణమైనటువంటి 2 గ్రహాలు, ఒకటి శుక్ర, ఒకటి బుధ, ఈ 2 గ్రహాలు అక్కడ కలియడం వల్ల జాతకుడికి ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కొత్తగా ఏదన్నా విద్యను అభ్యసించడం కానీ, కోర్స్ నేర్చుకోవడం కానీ, ఏదో ఒక రంగంలో టాలెంట్గా విజయం సాధించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి శుక్రుడు ఉచ్చులో ఉన్నప్పుడు జాతకుడికి వాహన సౌకర్యం కానీ, నూతన గృహయోగం కానీ, ఏదైనా బంగారు ఆభరణాలు, విలువైన వస్త్రాలు ఏదో ఒకటి లభించే అవకాశం ఉంది. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వివాహ అవకాశాలు, ఆనందంగా, సంతోషంగా గడిపే అవకాశం కూడా ఎక్కువగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఇక బుధుడు వక్రించి ఉన్నాడు. అంటే బుధుడు ఈ ధనుసు రాశి వారికి 7వ భావానికి, 10వ భావానికి కారకత్వం వహిస్తూ ఉంటాడు. సో ఈ 2 విషయాల్లో వక్రించి ఉండడం వల్ల ఒక విధంగా నీచభంగం అయింది, ఒక విధంగా ఉచ్చస్థాయి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి మరి జాతకుడు గతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి అది మధ్యలో విడిచిపెట్టి ఉన్నా, లేదంటే వివాహాన్ని ఆశించే వాళ్ళు ఎవరన్నా వివాహ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉన్నా, అనుకోకుండా గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలించి మీకు మంచి ఉద్యోగం రావడం కానీ, మంచి వివాహ సంబంధం కుదరడం కానీ 100% జరిగే అవకాశం ఉంది. ఏదైనా కేంద్రాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా గురువు కానీ,
శుక్రుడు కానీ ఒక కేంద్రంలో ఉచ్చులో ఉన్నప్పుడు ఆ కేంద్రం అన్ని భావాల మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. 4వ స్థానం బలంగా ఇప్పుడు ఉండడం వల్ల అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, అటు వివాహానికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యక్తిగతంగా జాతకుడి యొక్క ఆరోగ్యం అవ్వచ్చు, ఆనందం అనొచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. అయితే శుక్రరాహుల కలయిక జాతకుడు ఏదో ఒక బలహీనతకు లోనై ఏదో ఒక వీక్నెస్తో కొన్ని వెళ్ళకోని చోటుకి వెళ్ళడం కానీ, అన్య స్త్రీల మీద మోజు పెంచుకోవడం కానీ, సో అలాగే ఏదన్నా వ్యసనానికి లోన ఏదైనా బారో, రెస్టారెంటో, పేకాట ఇలాంటి వాటికి బానిసై రహస్యంగా ఏదన్నా ధనాన్ని వేస్ట్ చేయడం కానీ, ఇతరులని కలుసుకోవడం కానీ, రహస్య కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ, ఇటువంటి విషయాలు కొంతవరకు ఈ వారం గోచరిస్తున్నాయి. ఏదన్నా ఈ శుక్రరాహులు ఈ గోచారీత్యా కలిసి ఉన్నప్పుడు జాతకుడిని వ్యసనాల వైపు మళ్ళిస్తూ ఉంటుంది, మనీ వేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అన్య స్త్రీ వ్యామోహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ ధనుసు రాశి వారు ఇటువంటి బలహీనతకి లొంగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక చిన్న బలహీనత పెద్ద మిస్టేక్గా మారి అది జీవితాంతం జాతకుడి యొక్క మరి వివాహం మీద కానీ, జాతకుడి యొక్క వృత్తి మీద కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వాటి జోలి వెళ్లకుండా చాలా నియమంగా ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారంలో కనకదుర్గ అమ్మవారి ఆరాధన, దుర్గా అష్టోత్తర పారాయణం, అమ్మవారిని ఆరాధించడం వల్ల వ్యసనాల నుంచి బయటపడి మంచి నడవడికతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మకర రాశి వారికి మరి ధనస్థానంలోకి కుజగ్రహం రావడం జరిగింది. ఒక విధంగా లాభాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి ఏంటంటే ఆదాయ వనరులు పెరుగుతాయి. కుజుడు స్థిరాస్తి కారకుడు, భూములికి కారకుడు కాబట్టి వాటి ద్వారా ఆదాయం రావడం కానీ, మరి కుజుడు రక్త సంబంధికులకు కూడా కారణమవుతుంటాడు. అంటే వాళ్ళ ద్వారా అన్నదమ్ముల ద్వారా అవ్వచ్చు, బంధువుల ద్వారా అవ్వచ్చు, కుటుంబ అవసరాలకు తగు విధమైనటువంటి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ శనితో కుజుడు కలిసి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, విభిన్న అభిప్రాయాలు రావడం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి సహకారం లభించదు, విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు చేసిన ప్రతి పనికి కూడా కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తుంటారు. వీటికి ఏదో విధంగా జాతకుడికి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎంత ధనం తెచ్చినా కూడా ఎప్పుడు లేనట్టే కనబడుతూ ఉంటుంది. జాతకుడు చాలా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతను ఏం చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్నట్టు కనబడుతుంటారు. ఈ పరిస్థితుల్లో మరి తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా ఉండడం మంచిది. ఇక వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థాన సంచారం జరుగుతున్నాడు. సో ఇక్కడ ఏ విధంగా ఉన్నది, అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి 4వ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ఆదాయం అయితే వస్తుంది, కానీ అది ఏ విధంగా అంటే మనం మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక విలువైన వస్తువు కానీ, వాహనం కానీ, ఒక స్థిరాస్తి కానీ, లేదంటే మీకు ఆస్తిలో రావాల్సిన భాగాన్ని కానీ, ఏదో ఒక హక్కుని, ఏదో ఒక ఆస్తిని మీరు ఈ వారంలో కోల్పోయే అవకాశం ఉన్నదేమో. అది అమ్మే ప్రయత్నం చేసి దాన్ని ధనంగా మార్చి, సో ఏమైనా కుటుంబ చికాకులు ఉంటే దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సాధారణ మకర రాశి జాతకుడికి ఇంచుమించుగా 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల అనేక మంది అనేక రకాలుగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే తొందరలోనే ఇంకా ఒక సంవత్సరం 14 నెలల్లోనే మరి ఈ శని ప్రభావం నుంచి పూర్తిగా బయటపడే సమయంలో జాతకుడు తన గతంలో చేసిన పొరపాట్ల నుంచి, వ్యక్తిగతంగా ఉన్న చికాకుల నుంచి, అక్కర్లేని బాధ్యతల నుంచి విముక్తి పొందే సూచనలు ఉంటాయి. అంటే జాతకుడికి ఈ శని ప్రభావం ఏలినాటి శని వెళ్ళిపోయే ముందు చాలా మంచిగా చేసి గతంలో 7 సంవత్సరాల ముందు ఏ విధంగా చక్కగా హ్యాపీగా ఉండేవాడో అటువంటి స్థాయిని ఇచ్చి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి దానికి ఏదన్నా మాయమంత్రం జరుగుతుందంటే ఏది కాదు. జాతకుడు కష్టపడాలి. గతంలో సంపాదించింది ఏమన్నా ఉంటే అది అమ్మన్నా అమ్మేయాలి. అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏమన్నా ఉంటే దాన్ని అమ్మేసి ఇంతకాలం దాంతో ఏదో బాధలు పడి ఇప్పుడు దాన్ని వదిలికొట్టుకోవడం వల్ల జాతకుడు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అంటే కావాలంటే ఇంకా మళ్ళీ
సంపాదించుకోవచ్చు. కానీ మొత్తం మీద ఒక విలువైనటువంటి స్థిరాస్తితో, ఆస్తితో, గృహమో, ఇల్లో, బంగారమో, లేదంటే ఏదన్నా వాహనం ఇటువంటిది అమ్మి జాతకుడు కొన్ని కుటుంబ సభ్యుల నుంచి, కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అయితే ఒక విధంగా జాతకుడికి భక్తి భావం కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కొంతకాలం పాటు ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ, ఏదైనా ఆశ్రమంలో కానీ ప్రశాంతమైన జీవితం గడుపుదా ఉన్నటువంటి ఆలోచన రావచ్చు. వాళ్ళ స్థాయిని బట్టి బాధ్యతల నుంచి బయటపడి ఉంటే ఈ విధంగా మరి బయటపడి కొంతకాలం పాటు ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో జీవనం గడిపే అవకాశం ఉన్నది. అది కొద్దిగా పెద్దవాళ్ళకి, వృద్ధులకి అనుకుందాం. అదే విద్యార్థులు లాంటి వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా ఇది వాళ్ళు ఏదన్నా విదేశ ప్రయత్నం చేస్తే అక్కడ చదువుకోవడం కానీ, ఉన్నత విద్యా అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మరి ఈ విధంగా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారవలసి ఉంటుంది. అది చదువు రూపంలో రావచ్చు విద్యార్థులకైతే, ఇంకోళ్ళకైతే ఆస్తి అమ్మడం వల్ల అవ్వచ్చు, లేదంటే ఉన్న ఇంటి నుంచి వేరే గృహంలోకి మారచ్చు. కొంతమంది ఉపాధి అవకాశం కొరకు వేరే ప్రాంతం మారచ్చు. మొత్తం మీద గృహం మారుతారు, ఉన్న ప్లేస్ కూడా మారుతారు. కొంతమంది కుటుంబానికి దూరంగా వేరే ప్రాంతంకి వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. ఇక మూడో స్థానంలో, ప్రోగ్రెస్ స్థానంలో ఎలా ఉందంటే శుక్రుడు, బుధుడు కలిసి ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు రొటీన్గా చదివే చదువు కన్నా ఒక మెడిసిన్లో కానీ, ఒక ఐఐటి లాంటిది ఒక ఉన్నత విద్యలో కానీ ప్రవేశాన్ని కోరుకునే విద్యార్థులు కొంత ఇబ్బంది అయినా సరే గట్టిగా ప్రయత్నం చేసి ఇటువంటి సమస్యలన్నీ పక్కన పెట్టి కష్టపడి చదవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు విద్యలో మాత్రం మంచి ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంత కష్టపడవలసే అవకాశం ఉంటుంది. అంటే మకర రాశి వారికి సాధారణంగా జీవితంలో వాళ్ళ బాల్యం నుంచి చివరి దాకా మనం పరిశీలించినట్టయితే ఎప్పుడూ ఏది కూడా సునాయాసంగా రాదు. అన్నీ కష్టపడి సాధించవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ప్రస్తుతం ఈ సమయంలో ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గురువు, రవి, బుధ, శుక్రులు ఇవన్నీ అనుకూలంగా ఉండడం, మరి కాంపిటేటివ్ పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి గురుగ్రహం కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఉన్నత విద్య అవకాశాలు, అలాగే మంచి ర్యాంకుతో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి జాతకుడు శ్రద్ధగా అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. బట్ కానీ కంపల్సరీగా ఈ నెలంతా కూడా, లేదంటే ఈ వారం అంతా కూడా జాతకుడు హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆరాధన చేసుకోవడం వల్ల, మంగళవారం మరి హనుమానికి తమలపాకులతో పూజ చేసుకోవడం వల్ల ఇది విద్యార్థులకి, అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారికి జరగబోయే వారఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి కుజుడు రాశిలోకి ప్రవేశించడం, రవి మూడో స్థానంలోకి రావడం, ఒక విధంగా జాతకుడు ఒక విధమైనటువంటి విద్వత్తుతో, ఆత్మబలంతో, కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా కుంభరాశి వారు ఏ కార్యక్రమం చేపడతామన్నా కూడా దాన్ని ఏదో విధంగా వాయిదా వేయడం, ఏ పని కూడా సమయానికి పూర్తి చేయలేకపోవడం జరుగుతుంది. ప్రస్తుతం మరి ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు జాతకుడికి అనుకూలంగా రావడం వల్ల జాతకుడికి ఒక అంతర్గతంగా ఒక శక్తి ప్రవేశించి అతి శీఘ్రంగా ఏ పనైనా పూర్తి చేయడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ఎంత గొప్పవాడినన్నా ఎదిరించి గతంలో పోగొట్టుకున్న విషయాలు కానీ తిరిగి సాధించే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. అలాగే తన వ్యక్తిగత ఆరోగ్యం మీద, నడవడిక మీద శ్రద్ధ పెట్టడం, అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేయడం, ఒక విధంగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అనుకుందాం. కొత్తగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు చాలా ఉత్సాహంగా. సో ఏదన్నా కుంభరాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ ప్రవేశం అటు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది, నూతన ఉత్సాహం కలుగుతుంది, అన్నదమ్ములు, బంధువులు, రక్త సంబంధికుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక గురువు, రవి మూడో స్థానంలో ఉండడం వల్ల ఒక ప్రభుత్వ అధికారి కానీ, ఒక రాజకీయవేత్త కానీ, లేదంటే ఒక ఆధ్యాత్మికవేత్త కానీ మీ యొక్క అభివృద్ధికి సహకరించి మిమ్మల్ని ఒక మంచి మార్గంలో
నడిపించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి రవి 3వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇప్పటిదాకా జరిగిపోయిన దాన్ని ఒక్కసారి పునఃపరిశీలించి దాంట్లో తప్పొప్పుల్ని ఒకసారి బేరీ చేసుకొని మంచి నడవడిలో మంచివారి సహకారంతో కొత్తగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానికి కంపల్సరిగా మరి రక్త సంబంధికులు, ముఖ్యంగా తండ్రి గారు, గురువు, మీ పై అధికారులు మీకు సహకరిస్తారు. మిమ్మల్ని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తారు. దీనికి దైవ సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు దైవ సమానం అన్నమాట. గురుగ్రహం అనుకూలత ఉన్న, గురువు లగ్నాన్ని చూసిన 3వ స్థానంలో ఉన్న దైవమే వెనకుండి నడిపిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మరి జాతకుడికి ఎటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. కాబట్టి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక ధనస్థానంలోకి ఆల్రెడీ ఉన్నటువంటి రాహు కొంతవరకు కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం వల్ల ఇబ్బందులు పడినా, మరి శుక్ర బుధులు ఇది కొంతవరకు ఉన్నత విద్యా అవకాశాలు, ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇది శుక్రుడు ఈ కుంభరాశి వారికి యోగకారకుడు. అటువంటి యోగకారకుడైనటువంటి శుక్రుడు ధనస్థానంలోకి రావడం వల్ల మరి ఎక్కువగా శుభకార్యాలలో పాల్గొనడం, శుభవార్తలు వినడం, అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు రావడం కానీ, విదేశ అవకాశాలు, విద్యా అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. ఆదాయం విషయంలో జాతకుడికి స్త్రీల యొక్క సహకారం, అది ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు, అంటే స్త్రీలంటే బయట వాళ్ళు ఎందుకు చేస్తారు, అక్కలో చెల్లిలో అమ్మాయిలో కూతుల్లో ఉంటే వాళ్ళు సహకారం చేసే అవకాశం ఉంటుంది. మరి శుక్రుడు మరి ఈ విధంగా స్త్రీ సంతానానికి కారణం అవుతుంటాడు. కాబట్టి స్త్రీల యొక్క సంతానం ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ జాతకుడి యొక్క అభివృద్ధికి సహాయం చేస్తారు. అలాగే బుధుడు మరి ఈ అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అనొచ్చు. గతంలో మీ వద్ద ఎవరన్నా సహకారం పొంది ఉండి వాళ్ళు మీ మీద అభిమానంతో తిరిగి ఆ ధనాన్ని మీకు ఇవ్వవచ్చు. లేదంటే ఒక స్త్రీ ధనం, అంటే మీకు డౌరీ రూపంలో కానీ, లేదంటే మీరు గతంలో మీ అక్క చెల్లెలకో లేదంటే ఎవరికైనా మేనత్తలకో ఏదైనా ఆస్తి రాసి ఉంటే వాళ్ళకి ఏదైనా వారసులు లేకుండా ఆ విధంగా అయినా సరే మొత్తం మీద ఒక గుప్తధనం లాంటిది. ఎందుకంటే రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి, బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి ఒక గుప్తధనం లాంటిది అవ్వచ్చు, లేదంటే ప్రైజ్ మనీ అవ్వచ్చు, లేదంటే మీరు ఇతరులకి సహకారం చేయడం వల్ల అనుకోకుండా అది లంచం రూపం అనలేము కానీ ఒక బహుమతి రూపంలో రావచ్చు, ఒక ప్రైజ్ మనీ లాంటిది మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే బుధుడు మీకు అక్కడ వక్రించి ఉండడం వల్ల అంటే ఇది పోయింది ఇంకా రాదు అనుకున్నటువంటి ధనం వచ్చే అవకాశం ఉంది. మరి 2 శుభగ్రహాలకి రాహు మిత్రుడు అవడం వల్ల ఈ విధంగా గుప్తధనం లాంటిది కూడా రావడం జరుగుతుంది. మరి నిధులు నిక్షేపాలు లాంటి జోలికైతే వెళ్ళకండి, అలాంటివి ఏమి ఉండవు. బట్ సాధారణంగా ఏంటంటే రాహు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ధనస్థానంలో ఉండడం వల్ల అది కుటుంబ ధనం అన్న అవ్వచ్చు. కాబట్టి ఏదో కొంతకాలం పాటు గతంలో వాళ్ళు దాచుకున్న ధనం కూడా లభించవచ్చు. అది వాళ్ళ స్థాయిని బట్టి అది 100 రూపాయలు అవ్వచ్చు, 1,00,000 రూపాయలు అవ్వచ్చు, 1,00,00,000 రూపాయలు అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే ఒక రహస్య ధనం, ఒక గుప్తధనం లాంటిది లభించే అవకాశం ఉంది. బట్ అది మరీ దానికోసం ఊరికే విశేష ప్రయత్నాలు చేసి నిధులు గట్టా ఉన్నాయని ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాంటివి ఏమైతే ఉండే అవకాశం లేదు. ఉన్నా కూడా మన దాకా రావు. కానీ బట్ కేవలం ఈ కాంబినేషన్ వల్ల మనకి ఏదైనా ఒక అనుకోని ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది రావడం వల్ల మీ కొన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం అయితే ఉన్నది. బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి కుజ ప్లస్ రవిగ్రహాలు ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మంచి విజయాన్ని, అలాగే ఒక ప్రమోషన్ లాంటిది కూడా పొందే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది ఒక విధంగా జాతకుడు వ్యక్తిగతంగా తన ప్రతిష్ట పెరుగుతుంది, ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఏదో ఒక విలువైనటువంటి వస్తువు ఈ వారం జాతకుడు సేకరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా కాలంగా పెండింగ్ పడుతూ వాయిదా పడుతున్నటువంటి వివాహ విషయం ఈ వారం ఒక ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే బుధుడు
సప్తమాధిపతిగా ఉంటూ రాశి అందే సంచరించడం, అలాగే మరి శుక్రగ్రహం కూడా అక్కడే సంచరించడం, ఇది తెలుసున్న సర్కిల్లోనే, అది మీ స్నేహితుడు, ఆఫీస్లో కొలీగ్స్, లేదంటే మిత్రుల ద్వారా వచ్చినటువంటి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. అలాగే మీరు గతంలో ప్రయత్నం చేసి ఏదో కారణం వల్ల అది వాయిదా పడి ఉంటే తిరిగి ఆ సంబంధం సెటిల్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందువల్ల వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది అవుతుంది కూడా. అలాగే వాహన యోగం కానీ గృహయోగం కానీ ఏర్పడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం, 12వ స్థానంలో శని సంచారం అన్నది జాతకుడు నెమ్మదిగా తన యొక్క ఆర్థిక నిలవలు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి ఈ మే 1వ తారీఖు దాకా కూడా కుజుడు కూడా 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంటుంది. కుజుడు 1000 స్థానంలోకి వచ్చినప్పుడు రుణాలు తీర్చడం కానీ, స్థిరాస్తి కొనడం కానీ, ఏదైనా వివాహం లాంటి శుభకార్యాలు చేయడం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. మరి కుజుడు భూకారకుడు కాబట్టి మరి ఈ సమయంలో మరి శుక్రుడు కూడా ఉచ్చస్థానంలో రాశిలో ఉండడం, చతుర్థాధిపతి కూడా రావడం, రాహు కూడా అక్కడ సంచరించడం. ఒక విధంగా రాహు ఏం చేస్తుంటాడంటే మన దగ్గర 10 లక్షలు ఉంటే ఒక 20 లక్షలు ఖర్చు పెట్టే విధంగా ప్లాన్ చేస్తుంటాడు అనమాట. అది కారు కొన్నా గృహం కొన్నా ఆ విధంగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా టెంపరీగా ఉన్నదాన్ని లేనట్టు చూపిస్తూ ఉంటాడు, లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు రాహు రాశిలో సంచరించినప్పుడు జాతకుడు చాలా ధనం సంపాదించాడని, అతని దగ్గర బోల్డ్ ధనం ఉందని బంధుమిత్రులందరూ అనుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్ల ఇతను కారు కొందామన్నా ఇల్లు కొందామన్నా అటువంటి అవకాశాలే ఇవి వస్తుంటాయి అన్నమాట. కొంత ఖరీదైనవి వస్తుంటాయి. బట్ అయినప్పుడు కూడా జాతకుడు ఒకసారి తన స్థాయిని ఒకసారి చూసుకొని ప్లాన్ చేసుకుంటే మరి ఈ నెలలో సొంత గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో ఒక ఫైనలైజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే రాహుకేతువులు 1-7 యాక్సెస్లో సంచరించడం వల్ల వివాహ విషయంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ ఏదో ఒక కంట్రావర్సీ కూడా ఉండే అవకాశం ఉంది. సో అది కంపల్సరీ అని కాదు, దేర్ ఈజ్ ఏ ఇండికేషన్ అనమాట. ఆ విధంగా చూపిస్తుంది కాబట్టి దాని విషయం అంటే సప్తంలో కేతు ఉన్నప్పుడు కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళని వివాహం చేసుకోవడం కూడా జరుగుతుంటాయి. సో అందువలన ఏంటంటే మరి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదన్నా రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుందంటే జాతకుడికి అది మంచి అనిపిస్తూ ఉంటుంది, ఇతరులు దాన్ని విమర్శిస్తూ ఉంటారు. అంటే కుటుంబ సభ్యులకి మిత్రులకి నచ్చదు, కానీ జాతకుడు తను అనుకున్నదే కరెక్ట్ అని చేస్తూ ఉంటాడు. దానికి లగ్నంలో ఉన్నటువంటి రాహు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో అటువంటి వివాహం జరగడం కానీ లేదంటే అటువంటి వ్యక్తులతో ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ పరిచయం కానీ పెంచుకోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా రాహు శుక్రుడు కలిసి రాశి యందు సంచరించిన, రాహు బుధుడు సంచరించినా కూడా ఏదో ఒక బలహీనతకి లోనవడం, ఎదుటి వాళ్ళు ఏదో బలహీనంగా ఉన్నారనో వాళ్ళు ఏదో ఆదుకుందామని ప్రయత్నం చేస్తూ జాతకుడు ఆలోచించడం, సాధారణంగా మానవతా దృక్పథం, హ్యుమానిటీ, జాలితనం ఈ మీనరాశి వారికి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదో విధంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చేరదీస్తూ ఉంటారు. అవతల వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్గాను ఇంకో విధంగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీరు నిజాయితీగా ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళు దాన్ని మీకు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఏదో సంబంధం ఉన్నట్టు ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి పరోపకారాలకి వెళ్ళొద్దు. వివాహం అయిన వాళ్ళైతే అసలే అన్య స్త్రీ జోలికి వెళ్ళొద్దు. వివాహం కాని వాళ్ళు కూడా ఏదో మీరు సాక్రిఫైయింగ్గా చేస్తే అది జీవితాంతం మీకు అటాచ్మెంట్ అయ్యి తిరిగి మీకు మీ కుటుంబం నుంచి దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే అమ్మాయిలైతే అబ్బాయిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఇది ఒక పక్కన పెడితే ధనస్థానంలో రవి గురువులు అంటే కుటుంబంలో ఏదో ఒక పూజా కార్యక్రమం, శుభ కార్యక్రమం, ఏదో విందు వినోద కార్యక్రమాల్లో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా షష్టాధిపతి రవి ధనస్థానంలో సంచరించడం వల్ల ప్రభుత్వ ధనం, ప్రభుత్వం ద్వారా రుణం, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. గురు రవి కలిసి ఉండడం వలన కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం రావడం కానీ కుటుంబ ప్రతిష్ట పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ రవి ఉచ్చులో ఉన్నప్పుడు
మరి తండ్రి గారికి కానీ సంతానానికి కానీ మంచి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కుటుంబ ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో శుభకార్యాల కొరకు ధనాన్ని వెచ్చించే అవకాశం కూడా ఉంది. ఎంతగా అంటే ఎంత ధనం వచ్చినా అది ఒక నిమిషంలో ఖర్చు అయ్యే విధంగా 12వ స్థానంలో శని కుజుల సంచారం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం, అనవసర విషయాలు జోక్యం లేకుండా మరీ మంచితనానికి పోకుండా మీ యొక్క కట్టుబాటులో మీ యొక్క కుటుంబం యొక్క కట్టుబాట్లకు కట్టుబడి ఉండి ఎటువంటి అపకీర్తి పనులు చేయకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం, గణపతి హోమంలో పాల్గొంటే ఈ వివాహానికి సంబంధించిన చికాకులు కానీ స్త్రీలకు సంబంధించిన వ్యవహారంలో చికాకులు ఏమన్నా ఉంటే అవి పోయే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందని నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశవారపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీ చేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు. తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైన వ్యవహారం. తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు,
ఒక గ్రహం పాడేందుకు మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.